హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాధన. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో, అది కూడా ఓల్డ్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. పాతకాలం పద్ధతిలో అయితే ఈరోజు చికెన్ కర్రీని అయితే చేయబోతున్నాము. అప్పట్లో అయితే పోపులు పెట్టడం ఇవన్నీ లేకుండా అన్నీ కలగలిపి ఒక కర్రీలా చేసేవాళ్ళు. అదే ప్రాసెస్లో అయితే ఈరోజు చికెన్ కర్రీని అయితే చేయబోతున్నాము. ఈ రెసిపీ మాత్రం మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో అయితే అమ్మమ్మ వాళ్ళు బామ్మమ్మ వాళ్ళు అయితే చేసే పద్ధతిలో అయితే ఈరోజు చేయబోతున్నాము. దానికోసం అయితే ముందుగా ఇక్కడ కడాయి తీసుకుంటున్నాను నేను. ఇందులో అయితే ఒక 3/4 కేజీ దాకా అయితే ఉంటుందండి చికెను. ఇంకా దీన్ని అయితే నీట్గా వాష్ చేసేసుకొని 1-2 సార్లు కడిగేసుకొని తీసుకోవాలి. తర్వాత పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలానే పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నానండి. లేదు మీకు అలా కాదు అన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అని వేసుకోవచ్చు, మనం ముందు చేసి పెట్టుకుంది. ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా పసుపు, అలానే మీ రుచికి తగ్గట్టు కారం, కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసేసుకొని ఆ తర్వాత అయితే ఇక్కడ నేను హోల్ గరం మసాలా వేస్తున్నానండి. అప్పట్లో వేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఆ టేస్ట్కి అయితే మనం ఎడిక్ట్ అయిపోయాం కాబట్టి కొద్దిగా హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత టమాటోలను అయితే ఒక 2 అంటే పెద్ద సైజు టమాటా అయితే ఒకటి తీసుకున్నాను. ఇలా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత అయితే పెరుగైతే గడ్డ పెరుగైతే వేసుకున్నాననమాట. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్, అలానే అన్నీ వేసినా సరే ఉప్పు వేయకపోతే టేస్ట్ రాదు. అలానే కొద్దిగా మీ రుచికి తగ్గట్టయితే సాల్ట్ వేసేసుకొని అన్నీ కూడా బాగా కలిసేలాగైతే కలుపుకోవాలండి. ఇక్కడ నేను బోన్ది తీసుకున్నాను కదా, చిన్న బోన్ అయితే చేతికైతే ఇలా తగిలేసిందనమాట. కలిపేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట పాటు అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచిగా మ్యారినేషన్ అయ్యి మనకి టేస్ట్ బాగుంటుంది, అలానే తొందరగా కూడా ఉడుకుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ అయితే మూత పెట్టేసుకొని అయితే మంచిగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేదు అని అంటే కింద అడుగంటిన ప్రాబ్లం కూడా వస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ అయితే మంచిగా అయితే ఫ్రై చేయాలి. నేను ఇక్కడ కడాయిలో చేస్తున్నాను కాబట్టి ఓకే. లేదు మీరు ప్రెషర్ కుక్కర్లో చేశారు అని అంటే ముందు ఒక 5-10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పెట్టుకొని విజిల్ పెట్టుకోండి. నేను ఇక్కడ కడాయిలో చేస్తున్నా కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది కదా. చూసారు కదా, వాటర్ అంతా కూడా మనం ఎలాంటి వాటర్ వేయలేదు, ఏం వేయలేదు. అయినా సరే ఆ చికెన్లో ఉండే వాటర్, మనం వేసిన పెరుగు, అలానే ఆయిల్ అన్నీ వేసాం కాబట్టి వాటర్ అంతా కూడా రిలీజ్ చేస్తూ ఇంకా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. ఇలా కుక్ చేసుకున్న దాంట్లో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చపాతీల కోసం చేస్తున్నా కాబట్టి కొద్దిగా వాటరీగా చేస్తున్నానండి. మీరు కావాలి అని అంటే ఇక్కడ నుంచి అయితే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మీ కర్రీ రెడీ అయిపోతుంది. ముద్దగా చేయాలంటే ఇక్కడ నేను వాటర్ వేసేసుకొని ఇలా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. మనం వేసిన 1 స్పూన్ ఆయిల్ అయినా సరే పైకి తేలిపోతుందండి. ఇక ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకున్నామంటే మనకు అది రెడీ అయిపోతుంది. జస్ట్ ఒకే ఒక స్పూన్ ఆయిల్ వాడైతే చేసాం కదండి, అయినా సరే ఆయిల్ అనేది పైకి తేలుతుంది పక్క అయితే. ఇంకా అంతే అండి, మన ఎమ్మీగా అలానే ఓల్డ్ స్టైల్లో అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సీరియస్లీ రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఈ రెసిపీ అనేది మీకు నచ్చింది అని అంటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందు ఉంటాను.